వెల్కమ్ టు మాస్టర్ కే టీవీ. ఈరోజు మన స్టూడియోలో దాసరి విజ్ఞాన్ గారు, సీనియర్ రాజకీయ విశ్లేషకులు, అలానే సినీ క్రిటిక్ ఉన్నారు. యాక్చువల్ ప్రజెంట్ ఉన్న పార్టీల పరంగా చూసుకుంటే ఒక కామన్ సెన్స్, బేసిక్ సెన్స్, పొలిటికల్ సెన్స్, పొత్తు సెన్స్ లేని ఒక పార్టీ ఏదైనా ఉంది అంటే జనసేన పార్టీ. నెక్స్ట్ దానికంటూ ఒక తీరు తెన్ను, తల తోక, ఉచ్చం నీచం ఏమీ లేనటువంటి ఒక పార్టీ ఏదైనా ఉంది అంటే జనసేన పార్టీ. ఎందుకు మాట్లాడుతున్నానంటే 10 ఏళ్ళు అయింది పార్టీ పెట్టి, 10 ఏళ్ళు దాటింది. 10 ఏళ్ళు దాటిన ఒక పార్టీ అంటే కనీసం ఏముండాలి దాంట్లో? సింపుల్ ఎగ్జాంపుల్, షర్మిల గారు మొన్నే తెలంగాణలో ఒక పార్టీ పెట్టింది. జస్ట్ ఆవిడ మంగళవారం నిరాహార దీక్ష చేసింది నిరుద్యోగుల కోసం, ఇంకేదో చేసింది. లైమ్ లైట్ లో అయితే ఉన్నావు కదా, తీసేసింది. వాట్ ఎవర్, లైమ్ లైట్ లో ఉన్నావుగా. అంటే లాంగ్ స్టాండ్ ఉండేటువంటి పార్టీ విధానంతో కనీసం 4 నెలలు పెట్టావో 10 నెలలు పెట్టావో నీ పార్టీ, ఉన్నన్ని రోజులైనా ఏదో పని చేసావుగా. 10 ఏళ్ళుగా ఈయన ఎక్కడన్నా ధర్నా చేయడం చూసారా? అట్లీస్ట్ ఒక ప్లక్ కార్డ్ పట్టుకొని ఎక్కడైనా కూర్చోవడం చూసారా? అదండి చాలా వాటిలో ఆయన విషయంలో కానీ, దేంట్లో లేదు, ఉద్దానం విషయంలో కానీ జనాలతో కూడా కలవకుండా అదొకటి కనుక్కున్నాడు కదా, అదో బండెక్కి ఊరేగుతా ఉంటాడు, తయారు చేసుకున్నాడు, అక్కడెక్కడో నిలబడి మాట్లాడతాడు, జనాల దగ్గరకు కూడా రాడు, మినిమం ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాడు. అందుకని చెప్పేసి ఇతనులు కూడా యాక్చువల్గా జనాలు ఎందుకు వస్తారు అంటే సినీ గ్లామర్. అరే హీరో వచ్చాడు, ఇప్పుడు ఒక పెళ్లికి జబర్దస్త్ నటుడు వచ్చాడు, అటు ఇటు గెంతి వెళ్ళాడు, ఆయన చూడడానికి 4 వచ్చి చప్పట్లు కొడతాడు. సినిమా హీరో వచ్చి ఆయన కూడా ఏవేవో గెంతుతా ఉంటాడు, పైన 4 నరికేస్తా, కడిగేస్తా, పొడి చేస్తా అని చెప్పి 4 డైలాగులు చెప్తాడు. లైవ్ చూస్తున్నారు కదా డైలాగులు సినిమాలో కంటే. సో ఎంటర్టైన్మెంట్ కోసం వీళ్ళు వస్తారు. ఎక్కడైతే ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ కోసం వచ్చిన ఈ జనాలను చూసుకొని మురిసిపోయి వాళ్ళందరూ ఓట్లు వేస్తాడేమో, నన్ను గెలిపిస్తాడేమో అని 10 ఏళ్ళుగా వెయిట్ చేసిన ఒక పిచ్చి రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ ఒకడు. అదేంటి, మీరు దాదాపు 10% ఓటు కూడా వచ్చింది కదా లాస్ట్ టైం. దేనికి సార్? ఏం చేసుకోవడానికి ప్రభావితం చూపిస్తుంది కదా? ఏ ప్రభావితం చూపిస్తుంది? సీఎం అభ్యర్థి కావడానికి సహాయం చేసేటువంటి ఓట్ బ్యాంక్ కాదా? ఆ ఓట్ బ్యాంకులు ఎమ్మెల్యేలకు కూడా వస్తాయి సార్, బర్రెలకు కూడా వచ్చాయి సార్. మినిమం ఇంత పర్సెంటేజ్ బర్రెలకు కూడా వచ్చింది, కొద్ద గొప్ప మొన్న. సరే, ఇంకా అసలు విషయానికి వస్తే ఈయన నేను చెగువేరా అడుగుజాడల్లో నడుస్తున్నాను, మావోయిస్టు భావజాలాలు నాలో మొత్తం నిండుకున్నాయి, నా అణువు నాకు ఈ ఎర్రజెండను చూస్తే రగిలిపోతా ఉంటది అని చెప్పేసి జనాల్లోకి వచ్చాడు. సరే, నిన్ను కూడా నమ్మి నీ ఎర్ర టవల్ మెడలో వేసుకొని 4 వచ్చారు, నీ వెనకాల తిరిగారు, అందరూ బాగానే ఉన్నారు. నువ్వేం చేసావు? అవన్నీ పక్కన పెట్టేసి బీజేపీతో పొత్తు పెట్టుకున్నాం, టీడీపీతో పొత్తు పెట్టుకున్నాం. అంటే పొత్తు పెట్టుకోవద్దు, అవేం పార్టీలు కాదని నేను అనట్లా. నీకున్న భావజాలాలు వాటికి వ్యతిరేకం, నీలో ఉన్నటువంటి స్పిరిట్ అవన్నీ కూడా వాటికి వ్యతిరేకం. నువ్వు దాన్ని ఉల్లంఘించేసావు. నెక్స్ట్, పొత్తు ధర్మం అనేది ఒకటి ఉంటదండి. పొత్తు ధర్మం ఉంటది, ఏ రాజకీయ నాయకుడికైనా ఉంటది. నువ్వు బీజేపీతో కలిసి చెంగు అనుకుంటూ తిరిగావు చెట్టాపట్టాలు వేసుకొని. నెక్స్ట్, ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారో సడన్ గా వచ్చేసి నేను వీళ్ళతో పొత్తు పెట్టుకుంటున్నానని చెప్పావు. చెప్పే ముందు ఇంతకు ముందు ఎవరితో అయితే నువ్వు పొత్తు పెట్టుకున్నావో వాళ్ళకి ఒక మాట చెప్పావా? అంటే అవసరం లేదనుకున్నావా? దాని పొత్తు ధర్మం అంటారు సార్, పొత్తు ధర్మం. అది కూడా ఈయనకు లేదు. అండ్ నెక్స్ట్, ఈయనే పలు సందర్భాల్లో చెప్పుకున్నాడు. మీరు అన్స్టాపబుల్ ఎపిసోడ్ చూస్తే ఈయనే చెప్పుకున్నాడు ఏమని, నా జీవితం ఎప్పుడు నేను అనుకున్నట్టు ఉండదు, అందుకే నేను ప్లాన్ వేసుకోను, ఎటు పోతే అటు వెళ్ళిపోతా ఉంటా. ఏదో చదవాలనుకుంటే ఇంకేదో చదివా, ఇంకేదో చేద్దామంటే ఇంకేదో చేశా. ఒక్కొక్కసారి నాకు సైకో మెంటాలిటీ వచ్చి ఆత్మహత్య కూడా చేసుకుందాం అనుకున్నా, కాల్చుకొని చచ్చిపోదాం అనుకున్నా, ఇంకేదో చేద్దాం అనుకున్నా. ఎటు పోతుందో నా జీవితం నాకు తెలియట్లా, అది ఎటు పోతే అటు పోనీలే అని నేను ఊరుకున్నా. నీకే నీ జీవితం మీద ఒక క్లారిటీ లేదు, నీకే నీ పార్టీ మీద ఒక క్లారిటీ లేదు, నీకే నువ్వు ఎక్కడికి వెళ్ళాలో ఒక క్లారిటీ లేదు. నీ వెనకాల వచ్చే వాళ్ళు ఏం చేస్తారు? గొర్రెలా? వాళ్ళకు కూడా క్లారిటీ, వాళ్ళేమో నిన్ను నమ్ముకొని వస్తున్నారు. ఈయన ఎక్కడికో వెళ్తున్నాడు, అబ్బా ఏదో సాధించడానికి వెళ్తాడు. నీకు ఎక్కడికి వెళ్తున్నావు నీకు తెలియదు ఫస్ట్. అండ్ నెక్స్ట్, అదేదో కొనుక్కున్నావు, మంచి లోపల సోఫా గీఫా అన్ని చేయించుకొని రోడ్డు ఎక్కావు, 2 రోజులు తీసుకెళ్లి షెడ్లో పడేసావు. ఎందుకు? దానికంటూ కూడా అంటే లోకేష్ గారి పాదయాత్రకి నువ్వు ఎదురెళ్ళకూడదు, ఆయన కొంచెం ఆ రోడ్లన్నీ ఖాళీగా ఉంటే పాప ఆయన యథేచ్ఛగా తిరుగుతాడని చెప్పేసి నువ్వు కొంచెం పక్కకు వచ్చావు.
ఇప్పటికీ చెప్తున్నా. అండ్ ఇప్పుడు మావోయిస్ట్ లేఖ గురించి మాట్లాడితే గణేష్ గారు ఆయన ఎందుకు ఆ లేఖ విడుదల చేశాడు అంటే నీకు నీ క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో ఇవి మావోయిస్ట్ వీటికి అన్నిటికీ వ్యతిరేకం. అసలు చెగువేరా అడుగుజాడలు నువ్వు నడుస్తున్నా నువ్వు చెప్పుకుంటున్నావు కానీ ఒక్క పాయింట్ నీలో అంగుళం చూసినా మాకు అది కనబడట్లా. మేమేమో చాలా సీరియస్ గా ఉన్నాం, ఒక నియమ నిబంధనలు పెట్టుకొని ఏదో మాకు కావాల్సిన కాజ్ కోసం మేము ఏదో పోరాడుతున్నాం సీరియస్ గా. నువ్వు నాకు కూడా ఇవే భావజాలాలు ఉన్నాయి అని చెప్పి జనాల్లో తిరిగినప్పుడు మేము కూడా నీకు సపోర్ట్ చేస్తున్నామేమో అని జనాలు అనుకుంటారు. నీవేమో పిచ్చి పిచ్చి పోకళ్ళు ఉన్నాయి, ఎటు పోతున్నావో నీకే తెలియట్లా. మమ్మల్ని కూడా అలాగే అనుకుంటారు. మావోయిస్టులందరూ బీజేపీకి టీడీపీకి పొత్తు అనే ఒక పేరు బయటికి వస్తుంది నువ్వు చేయబట్టి. అసలు నీకు నాకు సంబంధం లేదనే విషయాన్ని నేను చెబితే తర్వాత మేము దులిపేసుకోవచ్చు ఈ దీన్ని. అందుకని చెప్పేసి ఆయన ఆ లేఖ రాసేది. ఓకే, అంటే ఇప్పుడు మీరు ఏమంటారు, పవన్ కళ్యాణ్ గన్ పట్టుకుని అడవులో పోమంటారా లేకపోతే ఏంటి అన్నట్టు భావజాలం అంటే? ఆయనకు తెలియదండి, ఆయన గన్ పట్టుకుని వెళ్ళినా వెళ్ళిపోతాడు. ఆయనకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన జీవితం ఎటుపోతుందో క్లారిటీ ఆయనకు లేదు. ఇంకా చెప్పనా, నువ్వు సీఎంని చేసి కూర్చోబెట్టినా సరే ఒక నెల కూర్చొని అబ్బే ఏంటి బోర్ కొడుతుంది లేసి వెళ్ళిపోతాడు. అందులో కూడా ఎక్కువ రోజులు ఉండడు ఆయన. ఆయనకు తెలియదు అక్కడ ఎందుకు కూర్చున్నాడు. ఇప్పుడు ఈ మావోయిస్టు లేక వెనకాల వైఎస్ఆర్సీపీ హస్తం ఏమైనా ఉందా అని సామాన్య ప్రజలు అనుకుంటారు. ఎందుకంటే బికాస్ వీళ్ళందరూ పొత్తు పెట్టుకున్నారు కాబట్టి ఆయన ఒక ఆయన టార్గెట్ చేసేసరికి వీళ్ళు చేయించారు అనుకుంటారు. కానీ అనుకున్నా తప్పులేదు, వాళ్ళు చేయించినా తప్పులేదు. కాకపోతే ఏంటంటే బయటికి వచ్చే న్యూస్ ఎలా ఉంది, మావోయిస్టులు కూడా టీడీపీకి బీజేపీకి అనుకూలంగా పనిచేస్తున్నారు అనే ఒక ఇది ఎక్కువ వెళ్ళిపోయింది. జనాలకు వెళ్ళకూడదని అప్పటికే వెళ్తుంది ఈయన చేసే వేషాలకి, వెళ్ళకూడదని చెప్పేసి ఆయన ఒక అడ్డుకట్టేసి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కమ్యూనిస్ట్ భావజాలం కాదు అని మీరు ఎలా అంటారు? ఆయన సంపాదించిన డబ్బుల్ని ఖర్చు పెట్టడం కానివ్వండి, రైతులకు ₹1,00,000 ఇచ్చాడు, ఇవన్నీ చూస్తే మరి ఏ రాజకీయ నాయకుడు మీకు సంపాదించిన డబ్బుల్ని ఖర్చు పెట్టాడు చెప్పండి? 1 సెకండ్, ఎక్కడ సంపాదిస్తున్నావు నువ్వు? ఎక్కడ సంపాదించండి? న్యాయబద్ధంగానే సంపాదించాలి. అదే చెప్తున్నాను, న్యాయబద్ధంగా ఏం చేస్తున్నావు అంటే సినిమా ప్రొడ్యూసర్లు అందరు పాపం వస్తుంటే అందరికి డేట్లు ఇచ్చేసి చెక్కులు తీసేసుకుంటున్నావు, అడ్వాన్సులు తీసేసుకుంటున్నావు, నీకు నచ్చినప్పుడు వెళ్తున్నావు షూటింగ్లకి, మిగతా అన్ని ఇక్కడ ఖర్చు పెట్టేస్తున్నావు. అటు వాళ్ళకి నువ్వెప్పుడు వస్తావో తెలియక నీ డేట్లు ఉన్నాయి కదా అన్న సంబరంలో జస్ట్ పవన్ కళ్యాణ్ గారు డేట్లు ఉన్నాయి అంతే, అంత మించి ఇంకేమీ లేవు. అండ్ నువ్వు ఖర్చు పెడుతున్నావు అంటున్నారు కదా. ఇవాళ రేపు సోషల్ ఆర్గనైజేషన్స్ ఎన్ని ఖర్చు పెట్టట్లేదండి? అంటే వాళ్ళందరికీ కమ్యూనిస్ట్ భావజాలాలు ఉన్నట్టేనా? సేవా దృక్పథం అంతే, ఇది కూడా అంతే, ఒక సేవా దృక్పథంలో చూడాలి. కానీ దీన్ని మళ్ళీ మీరు తీసుకెళ్లి మావోయిస్టులకు ఎలా లింక్ పెడతారు? ఓ సేవా దృక్పథం. వాళ్ళ అన్నయ్య కూడా ఏవో ట్రస్ట్లు ఉన్నాయి, ఓ సేవా దృక్పథం. ఇప్పుడు మహేష్ బాబు గారు ఉన్నారు, హార్ట్ ఆపరేషన్లు చేయిస్తున్నాడు, సేవా దృక్పథం. బసవ తారకం ఉంది, సేవా దృక్పథం. అంతే, అందులో ఇది ఒకటి. సేవ చేస్తున్నాడు, తప్పే ఉంది, సేవ చేసుకోవచ్చు. వ్యవసాయం చేస్తా నాకు ఇష్టం అంటున్నాడు, తప్పే ఉంది, చేసుకోవచ్చు, నష్టం లేదు. అట్లాంటి వాటి రాజకీయాలకు నువ్వు పనికిరావు. నీకు నువ్వు పనికిరాని చోట నువ్వు నేను పనికొస్తానని చెప్పుకుంటూ తిరుగుతా ఇద్దరు బడా లీడర్స్ ని పట్టావు పొత్తులో. అంటే వాళ్ళకంటూ కోర్ లెవెల్ నుంచి ఒక కన్స్ట్రక్షన్ ఉంది బీజేపీకి, గెలిచినా గెలవకపోయినా. రాష్ట్రంలో అదేంటంటే గల్లీకి ఆ సంఘం ఈ సంఘం, యూత్ వింగ్ ఆ వింగ్ ఈ వింగ్ బోల్డ్ ఉంటాయి, మహిళా వింగ్ ఇంకేదో వింగ్ అని. టీడీపీకి కూడా కోర్ నుంచి రూట్స్ నుంచి ఉన్నాయి. నీకు అసలు నువ్వు తప్ప నీ వెనకాల ఎవరూ లేరు. 9% ఓటు బ్యాంక్ ని మర్చిపోతున్నారు మీరు. ఆ మాత్రం ఓట్లు పవన్ కళ్యాణ్ కి జనసేనకి 9.5 దాకా ఉంటే బీజేపీకి 0.9 ఉంది ఓట్ బ్యాంక్ అండి. ఒకప్పుడు వచ్చాయి మ్యాజిక్. జగన్ గారు మొన్న ఎన్ని స్థానాల్లో గెలిచారు? 152. ఇప్పుడు ఆ అన్ని స్థానాల్లో గెలిచేలాగా ఉన్నారా? లేదు. ఒక్కొక్కసారి మ్యాజిక్ జనాలు నమ్ముతారు. అంతెందుకు ప్రజారాజ్యం పార్టీ కూడా పెట్టిన వెంటనే వాళ్ళు కొన్ని స్థానాల్లో గెలవాలా, 18 హ్యాపీగా గెలిచారు. తర్వాత ఏం చేసావు? పార్టీని తీసుకెళ్లి గంగలో కలిపేసారు. ఒక్కసారి జనాలు నమ్ముతారు, ప్రతిసారి నమ్మడం లేదు కదా. అది ఎప్పుడు నమ్మారు? నీకు ఎప్పుడు వచ్చిందా ఓట్ బ్యాంకు? నిన్నుగా చూసినప్పుడు వచ్చింది. నువ్వు వాళ్ళతో వీళ్ళతో తిరిగినప్పుడు రావు నీకు అవన్నీ. ఎందుకంటే నిన్ను నమ్మేది మేము నిన్ను నమ్మితే నువ్వు తీసుకెళ్లి ఇంకెవడికో కట్టు పెడుతున్నావు. అందుకని నువ్వుగా ఉంటే కనీసం ఆ 9%, ఆ 10%, 5% నీకు వస్తాయి. అది నిన్ను నమ్మారు జనాలు నువ్వు అని, దాన్ని పెంచుకోవాలి. ఇప్పుడు మావోయిస్టు ప్రత్యక్ష రాజకీయాల్లో లేరు. ఓకే, ఇప్పుడు మావోయిస్టు గణేష్ ఇచ్చినటువంటి ఈ లేఖ వల్ల
జనసేన పార్టీకి ఓటు బ్యాంక్ విషయంలో ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందని మీరు అనుకుంటున్నారా? 100%. ఎందుకంటే ఆ భావజాలాలు ఉన్న వాళ్ళందరూ కూడా మాకు ఒక చెగువేర కళ్ళ ముందు తిరుగుతున్నాడు అనే భ్రమలో ఈయన వెనకాల తిరిగారు. ఆయనకు మనకు సంబంధం లేదయ్యా బాబు, అనవసరంగా వెళ్ళకండి అని గణేష్ గారు చెప్పిన తర్వాత నాకు తెలిసి వాళ్ళందరూ కూడా ఈసడించుకుంటారు, దగ్గరికి రారు. అండ్ నెక్స్ట్ ఈయన నిజంగా నువ్వు రాజకీయ నాయకుడివి అయితే ఎక్కడైతే గతంలో నువ్వు ఓడిపోయావో ఛాలెంజ్ గా తీసుకొని అక్కడ నిలబడు. అమ్మో అటు వెళ్తే ఓడిపోతానంట, ఇటు వెళ్తే ఓడిపోతానంట అని పిఠాపురానికి వెళ్ళావు, ఓటమిని వెతుక్కుంటూ పిఠాపురానికి వెళ్ళావు. అంటే కాపులు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళావు. కాపులు ఉన్నారు కరెక్టే, కాపులందరూ నీకే ఎందుకు ఓటేయాలి? అంటే వాళ్ళకి పవన్ కళ్యాణ్ తప్ప కాపు నాయకుడు ఇంకెవరూ లేరా ప్రపంచంలో? ఇప్పుడు ఆ వంగా గీత గారే గెలుస్తారు అక్కడ, 100% అది. లేకపోతే ఇంకెవ్వరు ఇండిపెండెంట్ గా వేసినా వాళ్ళే గెలుస్తారు. ఇంకా చెప్పాలి అంటే ఈయన గెలవడు. నువ్వు గెలిచినా కూడా అక్కడ పిఠాపురంలో ఉంటావా? తెలుసా అసలు పిఠాపురం బౌండరీస్ అన్న తెలుసా? కనీసం ఆ ఊర్లో ఏమేమి ఉంటాయో తెలుసా? దాని కనీసం ఆ ఊరికి కావాల్సిన మినిమం వనరులన్నా నీకు తెలుసా? ఏమీ తెలియదు. జస్ట్ అక్కడ కాపులు ఉన్నారు అంతే. అంటే కాపులు ఉంటారు, బ్రెజిల్ లో ఉంటారు కాపులు, పోతావా? మారిషస్ లో ఉంటారు కాపులు, పోతావా? అక్కడ నుంచి కూడా పోటీ చెయ్యి. అలా ఉంది ఈయన పరిస్థితి. చూద్దామండి మరి మీ యొక్క విశ్లేషణ ప్రకారం ఎలా ఉంటుందని చూద్దాం. ఓకే, ఇది అండి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి మావోయిస్టు గణేష్ రాసిన లెటర్ మీద వారి యొక్క విశ్లేషణ. చూస్తూనే ఉండండి మాస్టర్ కీ టీవీ.